ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు నర్సెస్. వాళ్ళ ఇంట్లో బొమ్మకి దెయ్యం ఎక్కిందని ఎడ్ లోరెన్ ని పిలుస్తారు. వాళ్ళ అమ్మ బొమ్మని గిఫ్ట్ గా ఇస్తుంది. బొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. యానబెల్ అనే అమ్మాయి ఇప్పుడు వాళ్ళు ఉండే ఇంట్లో చనిపోయింది. యానబెల్ ఆత్మ ఇంట్లో వాళ్ళతో ఉందాం అనుకుంటుందని వాళ్ళు యానబెల్ ని బొమ్మలో ఉండమంటారు. మొదట్లో అంతా బానే ఉంది. మెల్లగా యానబెల్ కదులుతుంది. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి వెళ్తుంది. ఇంట్లో అన్ని వస్తువులు పగలగొడుతుంది. రూమ్ పాడు చేస్తుంది. వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. యానబెల్ బొమ్మని డస్ట్బిన్ లో వేస్తే మళ్ళీ ఇంట్లో ఉంటుంది. వన్ ఇయర్ ముందు మియా ప్రెగ్నెంట్ గా ఉంది. తన హస్బెండ్ జాన్ ఒక డాక్టర్. మియాకి డాల్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంది. డాల్స్ కోసం చాలా సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉంటుంది. జాన్ డాల్ ని వెతికి ఒక రోజు మియాకి గిఫ్ట్ గా ఇస్తాడు. మియా సంతోషపడుతుంది. ఆ రోజు నైట్ ఒక అమ్మాయి యానబెల్ తన బాయ్ ఫ్రెండ్ మియా నైబర్స్ ని చంపేస్తారు. యానబెల్ మియా ఇంటికి వచ్చి బొమ్మని తీసుకుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ మియా కడుపులో పొడుస్తాడు. జాన్ వాళ్లతో ఫైట్ చేస్తాడు. పోలీస్ వచ్చి బాయ్ ఫ్రెండ్ ని షూట్ చేస్తారు. యానబెల్ బొమ్మ ఉన్న రూమ్ లో సూసైడ్ చేసుకుంటుంది. చనిపోయినప్పుడు బొమ్మ తన చేతిలో ఉంటుంది. యానబెల్ తన బాయ్ ఫ్రెండ్ ఒక కల్ట్ లో ఉన్నారు. సైతాన్ని మెప్పించడానికి హత్యలు చేస్తూ ఉంటారు. మియా హాస్పిటల్లో చూపించుకుంటుంది. బేబీకి ఏమీ అవ్వలేదు, సేఫ్ గా ఉంది. బొమ్మ ఉన్న రూమ్ ఎన్నిసార్లు క్లోజ్ చేసినా మళ్ళీ ఓపెన్ అయి ఉంటుంది. యానబెల్ బొమ్మని పట్టుకొని చనిపోయిందని జాన్ బొమ్మని డస్ట్బిన్ లో వేస్తాడు. ఒకరోజు స్టవ్ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి కిచెన్ లో మంట వస్తుంది. మియా ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు కింద పడుతుంది. ఏంటో మియాని మంటలోకి లాగాలని చూస్తుంది. పోలీస్ వచ్చి మియాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మియాకి ఆడపిల్ల పుడుతుంది. పేరు లేయా. వాళ్ళు కొత్తింటికి షిఫ్ట్ అవుతారు. కొత్తిల్లు సర్దుకుంటుంటే బొమ్మ కనిపిస్తుంది. బొమ్మ మళ్ళీ ఎలా వచ్చిందో జాన్ కి తెలియదు. జాన్ తనకి గిఫ్ట్ ఇచ్చాడని ఈసారి మియా బొమ్మని పడేయొద్దు అని షెల్ఫ్ లో వేరే బొమ్మలతో పాటు పెడుతుంది. ఒకరోజు మియా లేయా బయటికి వెళ్లి ఇంటికి వస్తూ ఉంటే పక్క ఇంటి పిల్లలు లేయాకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టు బొమ్మలు గీస్తారు. మియా పిల్లల పేరెంట్స్ కి చెప్దామంటే జాన్ చిన్న పిల్లలు ఏవో బొమ్మలు గీశారంతే, వదిలేసేయి అంటాడు. నెక్స్ట్ రోజు మియాకి యానబెల్ తనని చంపడానికి వస్తున్నట్టు కనిపిస్తుంది. జాన్ కి చెప్తే జాన్ ఇక్కడ ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాము, నువ్వు ఊహించుకుంటున్నావు అంటాడు. లేయా రూమ్ లోనే బొమ్మ ఉంటుంది. మియా చిన్న పని మీద అపార్ట్మెంట్ కిందకి వెళ్తుంది. అక్కడే ఏదో మియాని తరుముతుంది. మియా చేతికి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ ఒక సింబల్ లాగా ఉంటుంది. మియాకి భయం వేసి ఇంటికి పరిగెడుతుంది. దెబ్బకి బ్యాండేజ్ వేసుకుంటుంది. పొద్దున కల్లా దెబ్బ మాయమైపోతుంది. యానబెల్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ని మియా కలుస్తుంది. యానబెల్ ఉన్న కల్ట్ సైతాన్ కోసం హత్యలు చేయట్లేదు, ఏదో రాక్షసుని పిలవడానికి ట్రై చేశారు. యానబెల్ చనిపోయిన చోట గోడ మీద సింబల్ ఉంటుంది. మియా చేతి మీద కూడా నిన్న అదే సింబల్ ఉంది. ఈవ్ అనే ఆమెకి బుక్ స్టోర్ ఉంటుంది. ఈవ్ మియా అపార్ట్మెంట్ పైన ఫ్లోర్ లో ఉంటుంది. మియా బుక్ స్టోర్ కి వెళ్లి దెయ్యాల గురించి బుక్స్ చూస్తుంది. మియా ఈవ్ కి యానబెల్ గురించి, తనని వెంటాడుతున్న దెయ్యం గురించి చెప్తుంది. ఈవ్ నిన్ను వెంటాడేది యానబెల్ ఆత్మ కాదు, ఇంకొక డీమన్ ఎవరినైనా పొజెస్ చేసుకోవాలని చూస్తుంది అని మియాకి ఒక బుక్ ఇస్తుంది. మియా ఇంటికి వెళ్లేటప్పుడు ఎవరో తనని పిలిచినట్టు అనిపిస్తుంది. మియా అటువైపు చూస్తుంది. అక్కడ యానబెల్ బొమ్మని పట్టుకొని ఉంటుంది. లేయా క్రాడిల్ రోడ్డు మీదకి వెళ్తుంది. లారీ వచ్చి గుద్దేస్తుంది. సమయానికి మియా లేయాని క్రాడిల్ నుంచి తీసుకుంటుంది. బుక్ లో చూసాక డీమన్ లేయాలోకి రావాలనుకుంటుంది అని మియాకి అర్థమవుతుంది. మియాకి యానబెల్ డాల్ వెనుక డీమన్ కనిపిస్తుంది.
మియా జాన్ చర్చ్ ఫాదర్ ని పిలుస్తారు. ఫాదర్ బొమ్మని చూస్తాడు. డీమన్ యానబెల్ తో మియాని భయపెట్టి మియానే లెయాని డీమన్ కి ఇచ్చేలాగా చెయ్యాలి అనుకుంటుంది. ఫాదర్ బొమ్మని తనతో పాటు చర్చ్ కి తీసుకువెళ్తాడు. డీమన్ ఫాదర్ ని కొట్టి బొమ్మని తీసుకువెళ్తుంది. ఫాదర్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈవ్ అప్పుడప్పుడు మియా ఇంటికి వచ్చి లెయాని చూసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఈవ్ కూతురు కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. ఫాదర్ లెగిచి జాన్ తో డీమన్ కి ఒక బాడీ అర్జెంట్ గా కావాలి. ఎవరైనా డీమన్ కి వాళ్ళు సొంతగా వాళ్ళ బాడీని ఇవ్వాలి. అప్పుడే డీమన్ పొజెస్ చేయగలదు. బలవంతంగా ఎవరి దగ్గర నుంచి బాడీ తీసుకోలేదు. లెయా తన సొంతగా బాడీని డీమన్ కి ఇవ్వలేదు. డీమన్ మియా బాడీని తీసుకోవాలి అనుకుంటుంది అంటాడు. జాన్ మియాకి కాల్ చేసి ఇంటి నుంచి బయటికి వచ్చేసి డీమన్ వస్తుంది అంటాడు. కానీ మియాకి ఫోన్ లో ఏమీ వినపడవు. డీమన్ ఫాదర్ లాగా మియా ఇంటికి వస్తుంది. మియా డోర్ తెరుస్తుంది. మియాతో ఉన్న ఈవ్ ని డీమన్ బయటికి నెట్టేస్తుంది. డీమన్ లెయాని ఎక్కడో దాచిపెట్టి మియాతో నీ బాడీ నాకు ఇస్తే లెయాని ఏమీ చెయ్యను అంటుంది. డీమన్ కిటికీ తెరిచి మియాని కిందకి దూకమంటుంది. మియా యానబెల్ బొమ్మని పట్టుకొని దూకడానికి రెడీగా ఉంటుంది. జాన్ ఈవ్ వచ్చి మియాని కిటికీ నుంచి కిందకి లాగేస్తారు. మియా బదులు ఈవ్ యానబెల్ బొమ్మని పట్టుకొని కిందకి దూకి తన బాడీని డీమన్ కి ఇస్తుంది. ఈవ్ చనిపోతుంది. లెయా మియా దగ్గరికి వస్తుంది. 6 months తర్వాత మియా, జాన్, లెయా హ్యాపీగా ఉంటారు. కానీ యానబెల్ డాల్ ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. యానబెల్ డాల్ ఒక షాప్ లో ఉంటుంది. షాప్ లో యానబెల్ ని కొని నర్స్ అమ్మ గిఫ్ట్ గా నర్స్ కి ఇస్తుంది. యానబెల్ లో డీమన్ ఉంది అని ఎడ్ లోరెన్ యానబెల్ బొమ్మని తీసుకొని వాళ్ళ మ్యూజియం లో సేఫ్ గా పెడతారు. నెలకొకసారి ప్రీస్ట్ వచ్చి యానబెల్ బొమ్మకి ప్రేయర్ చేస్తారు. యానబెల్ ఇంకా మ్యూజియం లో అలానే ఉంది. ఈ కథ నిజ సంఘటనల ఆధారంగా తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.